రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ప్రభు యొక్క వాక్యంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37 వచనాలు, 38 కూడా అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధరాలుండి దేవాలయంలో విడక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచున్నాను. ఆమెతో కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుస్తున్న వారందరితో ఆయన్ని గురించి మాట్లాడుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఈమె పేరేంటంటే అన్న. అన్న అంటే అర్థం ఏంటి? అన్న అనగా అర్థం ఏంటి? కృప అనే అర్థం. పోయిన వారం కూడా చెబుతూ వచ్చాం. అన్న అంటే అర్థం ఏంటంటే కృప, అన్న. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే ప్రియులారా, ఈ ఉదయకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నట్లయితే, మనం ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమునుపు కొన్ని మాటలు మనం విన్నట్లయితే ఇక్కడ ఒక సహోదరి కనపడుతుంది. ఈమె పేరేంటంటే అన్న. అన్న యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తన స్థితిగతులు ఎలా ఉండా దాదాపు 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు మనం ధ్యానించేటటువంటి ఒక మాట ఏంటంటే, అన్న యొక్క జీవితంలో దేవుడు మరి తన ఉంచిన విధానం గొప్పది. దాదాపు ఎన్ని సంవత్సరాలు మేము? 100 సంవత్సరాలు. మరలా అదే చెప్తున్నాం. గత వారం కూడా చెప్పాం. ఎన్ని సంవత్సరాలు? 100. చూడండి, కన్యకత్వం మొదలుకొని భర్తతో ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 ఏండ్లు. 7 ఏండ్లు తర్వాత ఆమెకి ఎంత ఉంది వయసు? 84 ఏండ్లు. అంటే 7 ఏండ్లు, సరే 7 ఏండ్లు తీసేసినా ఇప్పుడు 84 అంటే అంతకుముందు ఆమె పిల్లగా ఉన్నప్పుడు, ఆమె పెళ్లి కాకముందప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 10, 14 అన్నీ ఉంటాయి కదా. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు ఆమె ఇప్పుడు? కుడియాడంగా 84 సంవత్సరాలు విధవరాలయుండి. అంటే అంతకుముందు 7, అంతకుముందు ఇంకా చూసుకుంటే దాదాపు 100 సంవత్సరాలు ప్రాయం కలిగినటువంటి సహోదరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. కాబట్టి గత వారం కూడా మనం చూస్తూ వస్తాం, మనం ఏ స్థితిలో ఉండవారమే, ఎటువంటి స్థితిలో ఉండవారైనా, గొప్పవారైనా ఉపవాసం ఉండని అనుభవాన్ని గత వారం మనం చూస్తూ వచ్చాం. ఏమే యొక్క స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ ఆమె ఉపవాసం ఉంటుంది. 100 సంవత్సరాలు ప్రాయం కలిగిన ఆమె ఉపవాసం ఉంటుంది. కానీ యవనస్తులు, నడి వయసులో ఉన్నవారు, ఆ అక్కర్లు కలిగిన వారు ఉపవాసం ఉండలేదని గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం చూసేటువంటి మరొక కోణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే, అన్న అనే సహోదరి 84 సంవత్సరములు విధవరాలయ్యుండి ఏం చేస్తుంది? దేవాలయం ఒక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేస్తుంది. కాబట్టి ఈమె జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఉపవాసము. ఎలా ఉండి ఉపవాసం ఉంటుంది? అర్థమవుతుందండి? ఉపవాసం అన్నది ఏముంది, ఎలాంటి స్థితిలో ఉండి, ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి చాలామంది ఎలాంటి స్థితిలో ఉండే ఉపవాసం ఉందంటే ఒక మార్చి రాయబడుతూ వచ్చింది. 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి. ఎలా ఉండే ఉపవాసం ఉంటుంది? విధవరాలయ్యుండి. చూడండి, అన్న యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఆమె చరిత్ర మనం అర్థం చేసుకుంటే ఆమె ఎలా ఉందంటే 84 సంవత్సరములు ఎలా ఉంది? విధవరాలయ్యుండి. 84 సంవత్సరములు విధవరాలయ్యిందంట. చూడండి, ఆమె జీవిత చరిత్ర మనం అర్థం చేసుకుంటే, సరే ఆమె ఎన్ని సంవత్సరాలు ఉందా, తర్వాత ఆమె ఎలాంటి స్థితిలో ఉపవాసం ఉంటుందంటే విధవరాలుగా ఉన్నప్పుడు ఉపవాసం ఉంటుంది. ఎలాంటప్పుడు? విధవరాలుగా.
చూడండి, ఏ స్థితిలో ఉన్నప్పుడు అన్న ఉపవాసం ఉంటుందంటే విధవరాలు ఉండప్పుడు. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే అన్నీ బాగున్నప్పుడు ఉపవాసం ఉంటారు, భోజనం అంతా సమకూర్చుకున్న తర్వాత ఉపవాసం ఉంటారు, సర్వత సమృద్ధితో అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఉపవాసం ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం, ఉపవాసాన్ని ముంగటే మనం ఏం తినాలన్నది కూడా సమకూర్చుకుని వస్తాం. కానీ ఏమో జీవిత చరిత్ర చూడండి, ఒక విధవరాలయ్యి ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతుంది, ఏం సమకూర్చుకోవట్ల. ఏమది జీవిత చరిత్ర చూడగా ఎటువంటి స్థితిలో ఉపవాసం ఉంటుందంటే విధవరాలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. విధవరాలుగా ఉన్నప్పుడు అది ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి సత్యం తెలీదు, విధవరాలయ్యుండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. అయితే ఒక విధవరాలయ్యుండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుందంటే విధవరాండ్లు స్థితి లోకంలో ఎలా ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు విధవరాలు గుండా ఆమె తన స్థితి లోకంలో ఎలా ఉంది, తన స్థితి ఎలా ఉండే ఉపవాసం ఉంది ఆమె. అసలు విధవరాలకి ఈ లోకంలో ఎలాంటి స్థితిలో ఉంటుంది, లేదంటే విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉంటుందంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. ఆమెను గురించి మనం ధ్యానించమనుపు ప్రభు నడిపి కొరికే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి వస్తున్నాం. మేము బలహీనమైన ఒప్పుకుంటున్నాం, అయోగ్యమైన వారిని ఒప్పుకుంటున్నాం, నిష్ప్రయోజకమైన వారిని ఒప్పుకుంటున్నాం, నిష్ప్రయోజకులమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. మాలో ఉన్న బలహీనతలు మీరు క్షమించండి. ఈ దినమున ప్రభావ నీ సన్నిధిలోకి వస్తున్న జ్ఞాపకం చేసుకోనండి. మా జీవితంలో ఏవైతే బలహీనతలు, తప్పులు, పొరపాట్లు, అవిధేయతలు మా దేహం ద్వారా, చేతుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, ఉద్దేశాల ద్వారా, హృదయం ద్వారా మేము ఏవైతే పాపాలు చేస్తూ వచ్చే వాటిని క్షమించండి. చేసిన బలహీనతలన్నీ మీరు క్షమించండి. నా తండ్రి, ఈ దినమున ఉపవాస ప్రార్థన కలిగి ఉంటే సాయం చేయండి. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడండి. వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ మీ యొక్క దేవా, మీలో ఉన్న ప్రార్థన జీవితం, మీలో ఉన్న అనుభవాలు మీరు మాకు దయచేయమని, మాలో ఉన్నటువంటి దురాలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, ప్రార్థన సరైన విధానం చేయని ఆలోచనలు, ప్రభా నిష్ప్రయోజకమైన ఆలోచనలు, విరోధమైన ఆలోచనలు, శరీర ఆలోచనలు అన్నింటినీ మీరు కొట్టివేసి మీ ఆత్మ ద్వారా నడిపించండి. మాతో మీరు మాట్లాడిన ప్రభా, ఆ సహోదరి యొక్క జీవిత చరిత్ర చూస్తే అవన్నిటినీ నలగొట్టమని అనుభవంలోకి వచ్చి 84 సంవత్సరములు విధవరాలు అయ్యి ఉండి ఉపవాసం ఉంటుంది. నిజంగా ఈ లోకంలో ఒక విధవరాలు స్థితి ఈ లోకంలో ఎలా ఉందో ప్రభు మేము ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. ఆమె స్థితి అలా ఉన్నప్పుడు కూడా ఉపవాసం ఉంటుంది. అటు ఉపవాస ప్రార్థన మేము కూడా కలిగి ఉన్నట్టు సాయం చేయమని మాతో మాట్లాడండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి నాకు జ్ఞానం సరిపోదు దేవా. నేను నిమిత్తం మాత్రమే దేవా, దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసుడు యజమానురాల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం అనుగ్రహించండి. నాతో మీరు మాట్లాడండి. దినం వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించమని, సంధించమని, నీ వాక్యానుసారంగా మమ్మల్ని మాతో మాట్లాడి మహిమ పొందమని, ఈ దినము నీ పరిచర్యను బట్టి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ వచ్చిన ప్రజలందరూ మరి స్తోత్రాలు రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి. మధ్య మార్గం ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలు కీళ్ళు జరగడానికి సహాయం చేయమని, మేలు చేస్తానంత ప్రతి ఒక్కరు తీర్చమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతున్న మాట, అన్న అనేటువంటి సహోదరి ఉంది. ఆమె ఎలాంటి స్థితిలో ఉందంటే విధవరాలుగా ఉంటూ వస్తుంది. ఆమె విధవరాలుగా ఉండి అన్న అనేటువంటి సహోదరి విధవరాలుగా ఉండి 84 సంవత్సరాలు ఉపవాసం చేయని, లేదా ఏం బాగులు పరిచర్య చేయని చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. లేదా ఆమెకి 84 సంవత్సరాల నుండి ఆమె చేస్తున్న అన్నది తర్వాత. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న అనే సహోదరి ఏ స్థితిలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తుందంటే విధవరాలుగా ఉండి. ఎలా ఉండి? విధవరాలుగా. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఈ లోకంలో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ లోకంలో ఉన్న ఈ విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉందంటే ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఉపవాస ప్రార్థన ఏంటి, విధవరాలు గురించి చెప్పటం ఏంటని. విధవరాలు గురించి అవసరం, ఎందుకంటే ఆమె ఆ స్థితిలో ఉండి కూడా ఉపవాసం ఉంటుంది. అది మనకు కావాల్సిన అంశం. కాబట్టి ఆ స్థితిలో ఉండి తన స్థితిగతులు ఎలా దేవుని సన్నిధిలో అయితే ఉపవాసం అన్నది కంటిన్యూగా చేస్తూ వస్తుంది. అది మనం గమనించాలి. కాబట్టి ఆమె స్థితిగతులు ఏంటి, ఈ లోకంలో ఒక విధవరాలి స్థితి ఈ లోకంలో ఎలా ఉంటుందంటే 5 విషయాలు చెప్పొచ్చు. దాంట్లో మొదటి మాట చూద్దామండి. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక మాట అందరూ చదువుకుందాం.
ఈ విధవరాలు తన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకున్నట్టు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. కాబట్టి ఇక్కడ ఒక విధవరాలు కనపడుతుంది. అంటే ఇక్కడ ప్రభు ఒక మాదిరికరమైన విధానంలో ఒక చెప్పాలంటే ఏమంటారు ఒక ఉపమాన రీతిలో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఒక విధవరాలు ఉంది, ఆమెకు న్యాయము తీర్తును అని తనలో తాను అనుకుంటున్నాడంట. ఎవరు అనుకుంటున్నారు? ఒక రాజు ఏమనుకుంటున్నాడు? తనలో తాను అనుకుంటున్నాడు, ఒక విధవరాలు ఉంది, ఆమెకు ఒక న్యాయం కావాలని వస్తుంది ప్రతిసారి ఇంటికి, ఆమెకు న్యాయం తీర్చేస్తే పని అయిపోయింది అనుకుంటున్నాడు. అంటే నేను అంటా కదా, ఆమెకి న్యాయం తీర్చాలన్న ఆలోచన తనకు వచ్చిందంటే ఆమెకి ఏం జరుగుతుందని అర్థం? అన్యాయం జరుగుతుందని అర్థం. ఆమె ఇంటికి న్యాయం కోసం వచ్చిందంటే అర్థం ఏంటి? అన్యాయం జరగకూడదనే కదా, అన్యాయం జరుగుతుందనే కదా. ఒక రాజుని ఆశ్రయించిందంటే కారణం ఏంటి? అన్యాయం జరుగుతుందనే అర్థం. చూడండి, ఒక విధవరాలికి లోకంలో ఒక విధవరాలి స్థితి లోకంలో ఎలా ఉందంటే అన్యాయం జరిగించబడుతూ వస్తుంది ఆమె పట్ల. ఒక విధవరాలు ఉందంటే తన పక్షాన్ని ఎవరు లేరు కాబట్టి, ఆమె విధవరాలు కాబట్టి, ఆమెకు తోడు నీడ అంటూ ఎవరు లేరు కాబట్టి ఈ లోకంలో ప్రజలు ఒక విధవరాలకి ఏం చేస్తారంటే అన్యాయం చేసేవారు ఉంటారు. చూడండి, ఒక విధవరాలకి న్యాయం తీర్చడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. చాలామంది ఎలా ఉంటారంటే ఒక విధవరాలకి అన్యాయం చేయడానికి ఇష్టపడతారు. బహుశా ఆ విధవరాలకు కళ్ళు కనపడకపోవచ్చు, బహుశా ఆ విధవరాలు కుంటామై ఉండొచ్చు, అంటే ఆమె వికలాంగురాలు అయి ఉండొచ్చు. ఆమె ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ లోకం ఎలాంటిదంటే, ఒక విధవరాలి స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే అన్యాయం తీర్చబడుతుంది, న్యాయం తీర్చబడదు. ఈ లోకంలో ఉన్న విధవరాలకి అన్యాయమే తీర్చబడుతుంది కానీ న్యాయం అన్నది తీర్చబడదు. చూడండి, ఆమె స్థితిగతులు మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ఆమె యొక్క విధానం మనం అర్థం చేసుకున్నట్లయితే, అన్న అనేటటువంటి ఒక సహోదరి 84 సంవత్సరాలు వృద్ధాప్యం నుండి విధవరాలయ్యుండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. ఆ విధవరాలి స్థితిగతులు ఎలా ఉంటాయంటే, ఈ లోకంలో విధవరాలకి న్యాయం జరగటం కష్టం. అంటే అర్థమేంటి? అన్యాయమే జరుగుతూ వస్తుంది, అన్యాయమే జరిగించబడుతూ వస్తుంది. ఈ న్యాయాధిపతి దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది? మాటికి వస్తుందంట. అంటే అర్థమేంటి? ప్రతిసారి న్యాయాధిపతి దగ్గరికి వస్తుందయ్యా, న్యాయం తీర్చు అని ఒక రాజు దగ్గరికి వస్తుంది. ఎందుకు వస్తుంది? తనకు అన్యాయం జరుగుతుంది, తనకు జరుగుతున్న అన్యాయం విషయమే దేవుని దగ్గరకు, అధికారి దగ్గరికి వస్తుంది, రాజు దగ్గరికి వస్తుంది. నాకు జరుగుతున్న అన్యాయం నుండి నువ్వు కాపాడు, నాకు జరుగుతున్న అన్యాయం నుండి నన్ను తప్పించు, నువ్వు ఒక్కడవే గొప్పవాడివి రాజా, నువ్వు తప్పితే నాకు ఎవరో న్యాయం తీర్చేవాళ్ళు లేరు, నేను విధవరాలని నువ్వు చులకనగా చూడొద్దు, నేను విధవరాలైనప్పటికీ నాకు న్యాయం కావాలి, నాలో న్యాయం జరగాలి, నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు కలిగిన వారందరూ, నాకు కలిగిన వారు బంధువులు కానీ స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వారు అందరూ నాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఎవరూ నాకు అన్యాయం చేయకోకుండా నాకు జరిగే అన్యాయాన్ని ప్రభా నువ్వు న్యాయమైన తీర్పు తీర్చు, నాకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారి పక్షాన నువ్వు తీర్పు తీర్చు. కాబట్టి మొట్టమొదటిగా ఈ లోకంలో విధవరాల స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే, మొట్టమొదటిగా ఎలా ఉంది ఆమె స్థితి? అన్యాయం జరిగించబడుతుంది. ఒక విధవరాలకి న్యాయం జరగదు ఈ లోకంలో. జరిగిందా అది ఒకవేళ దేవుని కృపే. ఈ విధవరాల స్థితి ఎలా ఉందంటే అన్యాయం. అంటే న్యాయం మాటికి ఆమె వచ్చి న్యాయం చేయమని ఎందుకంటుంది? ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి, తన జీవితంలో అన్యాయం అన్నది జరుగుతుంది కాబట్టి, అనేకులు అన్యాయం చేస్తున్నారు కాబట్టి, తనకు న్యాయం చేయట్లేదు కాబట్టి, అనేకులు తన పక్షాన అన్యాయంగా ఉండాలి కాబట్టి మాటికి వస్తుంది రాజు దగ్గరికి. రాజు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? మనవి చేసుకుంటుంది, నాకు న్యాయం తీర్చు అని. ఒక విధవరాలు స్థితిగతులు చూసినట్లయితే, న్యాయం జరగక అనేకులు అన్యాయం చేస్తుంటే రాజు కూడా తీర్చబోతున్న స్థితిలో ఉన్నప్పుడు మాటికి రాజు దగ్గరికి వెళ్తుంది. అంటే తన స్థితిగతులు చూడండి ఎలా ఉందో, మాటికి రాజు దగ్గరికి వెళ్తుంది. నేను ఒక మాట అంట, ఆమె విధవరాలు కాకుండా తన భర్త బ్రతుకుంటే ఆమె మాటికి రాజు దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం ఉండేదా? ఇప్పుడు ఎందుకు అలా అవుతుంది? ఒక విధవరాలు కాబట్టి ఆమెను లెక్క చేస్తులా. అదే భర్త ఉంటే న్యాయం తీర్చుకోండి ఉంటారా? అసలు అన్యాయమే జరిగి ఉండేది కాదేమో. విధవరాలు కాబట్టి అన్యాయం జరుగుతుంది. అదే మరి భర్త ఉండామైతే అన్యాయం జరగదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక విధవరాలకు జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ఒక విధవరాలకి స్థితి ఈ లోకంలో ఎలా ఉంది? ఒక విధవరాల స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే అన్యాయం జరిగించబడుతుంది. ఆమెకి ఏం చేయబడుతుంది? అన్యాయం. న్యాయం తీర్చేవాడు లేడు. ఎలా ఉంటుంది? అన్యాయమే. ఒక బైబిల్లో ఒక మాట ఉంది, విధవరాండ్లు ఇండ్లు దిగమింగుచ్చు మాయా వేషధారణ అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? విధవరాండ్లు ఎలా ఉంటారంటే
నష్టపోయే స్థితిలో ఉండారు. న్యాయం కోసం కలిగిన వాటినన్నిటిని కూడా సమకూర్చి, ధనాన్ని కానీ ఆస్తిని కానీ అంతటిని సమకూర్చి న్యాయం తీర్చుకోవడానికి అనేక కోణాల్లో నష్టపోయే వాళ్ళు ఉండారు. ఈరోజు చాలామంది చూసినట్లయితే మనం కోర్టు కేసులు ఉంటారు. భర్త చనిపోయిన తర్వాత చాలామంది విధవరాలు ఉన్నప్పుడు వారి ఆస్తిని ఎవరైనా కబ్జా చేస్తేనో, వారి ఆస్తిని ఎవరైనా స్వాధీనపరుచుకుంటేనో దాని విషయమై అనేక కోర్టులను ఆశ్రయించిన సహోదరులు కూడా ఉంటారు. ఎందుకంటే యజమానుడు లేడు, విధవరాలకు ఉంది, తనకు న్యాయం తీర్చడానికి కోర్టు దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఈ లోకంలో విధవరాలకు ఏం జరుగుతుందంటే అన్యాయం జరుగుతుంది. ఈ లోకంలో విధవరాల స్థితి ఎలా ఉందంటే అన్యాయం జరిగించబడుతుంది, తనకు అన్యాయం జరుగుతుంది. కానీ అన్యాయం జరిగే స్థితిలో అన్న అనే సహోదరి అయితే దేవుని అయితే విడిచిపెట్టల, ఉపవాస ప్రార్థనా జీవితం కలిగి ఉంది. తన జీవితంలో ఎన్ని జరుగుతున్నా, ఎన్ని స్థితులు తనకు వెంటాడుతున్నా, తనకి ప్రజలందరూ ఒకవేళ తనకు అన్యాయం చేయాలనుకున్నా, బహుశా ఆమెకి అలా జరిగిందో లేదు కానీ ఒక విధవరాల స్థితి ఎలా ఉందంటే ఒక అన్యాయం చేయబడుతుంది. అన్యాయం చేయబడినప్పుడు కూడా ఆమె ఉపవాసం అయితే విడిచిపెట్టల, ఆమె జీవితంలో ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టిన అనుభవం లేదు. ఎన్ని జరుగుతున్నా, ఎంత అన్యాయం తనకు జరుగుతున్నా ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టల. ఈ లోకంలో విధవరాల స్థితి ఏంటంటే, ఒక విధవరాల స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే అన్యాయం చేయబడుతుంది ఆమెకి, అయినా ఉపవాస ప్రార్థన విడిచిపెట్టల. ఎందుకు? ఏదో ఒక రోజు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో వచ్చినటువంటి సహోదరి విధవరాలు మాటికి న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు న్యాయాధిపతి, ఏం ప్రతిసారి నా దగ్గరికి వస్తుందని చెప్పి ఈమెకు న్యాయం తీర్చేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఆమెకు అన్యాయం జరిగే స్థితిలో ఉన్నప్పటికీ ఒక విధవరాలకి ఈ లోకంలో ఒక విధవరాల స్థితి ఈ లోకంలో ఎలాగ ఉందంటే ఆమెకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఉపవాస ప్రార్థనా జీవితం మటుకు విడిచిపెట్టిన అనుభవంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. విధవరాలకి అన్యాయం జరుగుతున్నా ఏదో ఒక రోజు న్యాయం జరిగిద్దని ఉపవాస ప్రార్థన మటుకు విడిచిపెట్టల. ఇది మొదటిది. ఈ లోకంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక విధవరాల స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే అన్యాయం చేయబడుతుంది, అన్యాయంగా ఆమె పక్షాన అన్యాయం చేయబడుతుంది, అయినా ఉపవాస ప్రార్థన విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఏదో రోజు న్యాయం జరిగిద్దన్న నమ్మకం, నిరీక్షణతో ఉందామె. రెండోదిగా చూసినట్టయితే రండి ప్రభు యొక్క వాక్యం చూసినట్టు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనిరి. కాబట్టి ఈ లోకంలో ఒక విధవరాల స్థితి ఈ లోకంలో ఎలా ఉంటుందంటే మొట్టమొదటిగా ఎలా ఉంటుంది? అన్యాయం చేయబడుతుంది ఆమెకి. ఒక విధవరాలకి ఏం జరుగుతుంది? అన్యాయం చేయబడిన అన్న అనే సహోదరి ఏం చేస్తుంది? బహుశా ఆమెకు జరిగిందో లేదా రెండో మాట, ఆ స్థితిలో ఉంది. విధవరాలంటే ఒక అన్యాయం జరగకుండా చేడగొట్ట, కానీ జరుగుతున్న ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టతల్లా, ఏదో రోజు దేవుడు న్యాయం తీరుస్తాడు. ఒక విధవరాల స్థితి ఈ లోకంలో ఎలా ఉంటుంది అని అంటే రెండో మాట చూస్తున్నాము. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 1వ వచనంలో విధవరాండ్లను చిన్న చూపు చూచిరని. విధవరాలు ఈ లోకంలో ఎలా ఉందండి? ఒక చిన్న చూపు చూడబడుతుంది. ఎలా ఉంది? చిన్న చూపు. భర్త కలిగిన వారు, యజమానుడు కలిగినటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారు? స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఒక విధవరాల్ని చిన్న చూపు చూస్తున్నారంట. ఎలా చూస్తున్నారు? చిన్న చూపు అంటే తక్కువ చూపు. మీరు చాలా చోట్ల చూసినట్లయితే చాలామంది విధవరాల్ని చిన్న చూపు చాలా చోట్ల చూస్తారు. ఒకప్పుడు ఆమె విధవరాలు కానప్పుడు ఆమె ఘనమైన స్త్రీ, ఆమె గనురాలు, ఆమె అన్నిటికీ ప్రాధాన్యత కలిగిన ఆమె. ఒక శుభకార్యం చేయాలంటే ఆమె ముందర ఉండాలా, ఒక మంచి కార్యం చేయాలంటే ఆమె ముందర ఉండాలా, దేనికైనా మొదట తలబెట్టాల్సింది ఎవరు? ఆమె. కానీ భర్తను కోల్పోయిన తర్వాత, ఒక విధవరాలైన తర్వాత ఏం చేస్తారు? అందరూ కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అంటే తక్కువ చూపుగా, అంటే లెక్కలో లేని దానిలాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషులు లెక్కలోకే రానటువంటి దానిగా చూస్తూ వస్తారు. మనుషులు అసలు లెక్క చేయడానికి కూడా ఇష్టపడరు. ఏ స్థితిలో ఒక విధవరాన్ని లోకంలో ప్రజలు చూస్తారంటే, ఒక విధవరాల స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే గడ్డి పరక కంటే దారుణంగా ఉంటూ వస్తుంది. గడ్డి పరకన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అడ్డంగా ఉంటే దాన్ని పక్క కంటమేమో కానీ, బహుశా కాలు తన పక్క పక్కకి తన్నుతామేమో కానీ, పక్క కంటమేమో కానీ, లేదా గడ్డి పరకన్నా ఒకటి అడ్డొస్తే ఏదో పక్క దొరికిస్తామేమో కానీ, ఒక విధవరాల స్థితి చూస్తే గడ్డి పరక కంటే కూడా తక్కువ చూపు చూసేవారు ఈ లోకంలో ఉన్నారు. నేను అంటా కదా, గడ్డి పరక కంటే కూడా తక్కువ చూపు. ఒక తక్కువ చూపులో ఈ లోకంలో విధవరాలను చూస్తారు. ఒకప్పుడు ఆమె శుభకార్యానికి ముందర ఉండాలి, ఒకప్పుడు ఆమె మంచి కార్యాలకు ముందర ఉండాలి,
ఆమె వచ్చే మొదట కాలు పెట్టాలి, ఆమె వచ్చే మొదట కార్యం చేయాలి, ఆమె వచ్చే మొదట ఆరంభించాలి, ఆమె వచ్చే అన్ని పనులు మొదట ఆరంభించాలి. కానీ ఇప్పుడు ఆమె అన్ని పనులకి దూరంగా ఉండాలి. అన్నిటికీ దూరంగా, అన్నిటికీ, ఒక శుభకార్యానికి, ఒక మంచి కార్యానికి, ఏదైనా తలపెట్టాలన్నా, ఏదైనా కార్యం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా అన్నిటికీ దూరంగానే. ఎందుకు? విధవరాలు. చూడండి, అందరూ విధవరాలని ఎలా చూస్తున్నారు? అందరూ అని కాదు, కొంతమంది. ఆ రాయబడుతూ వచ్చింది, అనుదిన పరిచర్లో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచి. ఏం చేస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారంట. అంటే వాళ్ళని అసలు లెక్కలో కూడా పెట్టుకోవట్లా, లెక్కించడానికి కూడా ఇష్టపడతల్లా. ఒక రకంగా చెప్పాలంటే తక్కువ చేస్తున్నారు వాళ్ళని. ఏం చేస్తున్నారు? తక్కువ చేస్తున్నారు. ఈమె విధవరాలు, ఆమెతో వద్దు మనకు పని, ఆమె వద్దు మనకి, ఆమెతో మనకు పని వద్దు. కొత్త కారు కొన్నామనుకో, ఫస్ట్ విధవరాలను ఎందుకు ఎక్కించుకుంటావు అంటావు, అవునా కదా? బైక్ కొన్నామనుకో, విధవరాలను ఎందుకు ఎక్కించుకుంటావు, వద్దు అంటావు. ఒక మాట చెప్పమంటారా? ఒక విధవరాలు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే మనకెంతో ఆశీర్వాదం. ఘనమైన స్త్రీ, 10 మంది పిల్లలు కలిగిన స్త్రీ మన ఇంట్లోకి వచ్చి కూర్చున్న దానికంటే ఒక్క విధవరాలు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే, మన ఇంట్లో భోంచేస్తే, కనీసం మన ఇంట్లో వాటర్ తాగినా అది ఎంతో శ్రేష్టకరమైంది, మనకెంతో ఆశీర్వాదం. కానీ ఈ లోకంలో విధవరాలంటే తక్కువ చూపు చూస్తారు. విధవరాలంటే తక్కువ చూపు చూస్తారు అందరూ. తెలియని విషయం ఏంటి తెలుసా? బైబిల్ నిజం చెబుతుంది. ఏమంటుంది? ఒక విధవరాలు మన ఇంటికి వస్తే చాలు, మన ఇంటికి వచ్చి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి మనల్ని దీవిస్తే, మన కొరకు ప్రార్థన చేస్తే, మన క్షేమాన్ని కోరుకుంటే, ఆ విధవరాలు యొక్క ప్రార్థన దేవుడు ఉంటాడు. ఎందుకు? ఆమె విధవరాలు. ఎవరి పక్షాన దేవుడు ఉంటానన్నాడు? 10 మంది పిల్లల గల్లా కలిగిన ఆమె పక్షాన ఉంటానన్నాడా? ధనం, సమృద్ధి, ఆస్తి, ఐశ్వర్యం కలిగిన ఆమె పక్షాన ఉంటానంటున్నాడా? ఏమంటున్నాడు? సుఖ సంతోషాలు, భర్త కుటుంబంతో సంతోషంగా ఉండి ఆమెతో ఉంటానంటున్నాడా? లేదు. ఎవరితో ఉంటానంటున్నాడు? విధవరాండ్ల పక్షాన్ని నేను ఉంటానన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? విధవరాండ్ల పక్షాన్ని నుండి వాదిస్తానంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో అందరూ చిన్న చూపు చూస్తున్నారే. చిన్న చూపు చూసే విధవరాండ్ల పక్షాన దేవుడు వాదిస్తున్నాడు. చిన్న చూపు చూసే మన పక్షాన్ని ఎవడు వాదించేవాళ్ళు లేడు. ఇది చాలా విచిత్రం. మన పక్షాన్ని ఎవరు వాదించేవాళ్ళు లేరు. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి, కానీ విధవరాలకి ఏం లేదు. అందుకే దేవుడే సమస్తంలో సమస్తమై ఉండే నేనే నీకు అన్నీ ఉంటానని దేవుడే ఒక విధవరాల పక్షాన్ని వచ్చి వ్యాజ్యం ఆడటానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటాడు? విధవరాళ్ళకి దిక్కెవరు? దేవుడే. విధవరాళ్ళ పక్షాన వ్యాజ్యం ఆడేది దేవుడే. చూడండి, మన పక్షాన వ్యాజ్యం ఆడేవాడు లేడు మనకు. ఎవరు కూడా లేరు. ఎవరంటే ఎవడని ఎందుకంటానంటే ఎవరు కూడా లేరు మన పక్షాన వ్యాజ్యం ఆడేవాళ్ళు. వాళ్ళ వ్యాజ్యం చల్లదు. కానీ దేవుడే విధవరాల పక్షాన్ని వ్యాజ్యం ఆడటానికి ఇష్టపడుతున్నాడు మనతో, అంటే మన పక్షానికంటే కూడా. ఎందుకు? మనం చిన్న చూపు చూస్తున్నాం కాబట్టి. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ లోకంలో తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడుతున్నాడు? హెచ్చించబడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? విధవరాల్ని చిన్న చూపు చూస్తున్నాం, అంటే తగ్గిస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని హెచ్చిస్తున్నాడు. అర్థమవుతుందండి? మనం ఈ లోకంలో ఒక విధవరాల్ని చిన్న చూపు చూస్తున్నాం. బైబిల్ చెప్పే మాట ఎప్పటికీ వాస్తవమే, అది ఎప్పుడు తప్పైంది కాదు. ఏమంటుంది? తనను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడను. అందరి ద్వారా విధవరాలు చిన్న చూపు చూడబడుతుంది. సరేలే ప్రభు, నా స్థితిగతులు ఇంతేనని తగ్గించుకుంటుంది. తద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కాలం వచ్చుచున్నది, ఈ విధవరాలే ఘనమైన స్త్రీగా ప్రభుతో పాటు సింహాసనం కూర్చున్నది. ఇప్పుడు లోకలు అందరూ చిన్న చూపు చూసిన విధవరాలు, అందరూ తక్కువ చూపు చూసిన విధవరాలు, అందరూ తక్కువ చేసిన విధవరాలు, అందరూ కూడా ఏ పనికైనా సరే ఆమె వద్దు అన్నటువంటి ప్రజలందరూ ఒక దినాన ఆమె సింహాసనం మీద కూర్చుంటుంటే, ఆమె దేవునితో పాటు జయించిన అనుభవాలు, అన్నిటిని జయించిన అనుభవాలు, అన్ని మాటలు జయించిన అనుభవాలు సింహాసనం మీద కూర్చుంటుంటే, ఒక దినాన్ని ఏమో వద్దన్న వారే ఆమె సింహాసనం మీద కూర్చుంటే సిగ్గుపడే దినం ఒకటి రాబోతుంది. ఈ లోకంలో విధవరాల్ని తక్కువ చూపు ఎప్పుడూ చూడకూడదు. విధవరాల్ని ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడకూడదు. కానీ కొందరు ఉండారు, ఏం చేస్తున్నారు? ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్లో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూశారంట చాలామంది. ఈ లోకంలో విధవరాలు ఎలాంటి వారంటే, మనం చిన్న చూపు చూసే అంత స్థితిలో వాళ్ళు లేరు. దేవుని దృష్టిలో వాళ్ళు ఘనమైన వారు ఉంటూ వచ్చారు. ప్రియులారా, అన్న యొక్క స్థితి బహుశా అందరూ అనుకోవచ్చు, ఏమ విధవరాలు, ఏమొక ప్రవక్త, ఏమ విధవరాలు, ఏమ దేవుని పనులు పనిచేస్తుందా దేవుని మందిరంలో, ఏమ విధవరాలు, ఏమ దేవుని పనులు చేయడానికి యోగ్యురాలా అని అందరూ ఆమెను చిన్న చూపుగా తక్కువగా మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడు ఎలాంటి వాడు?
ఆమెకు ఆ స్థితిగతి ఇచ్చింది దేనికి తెలుసా? ఆమెకు ఎందుకు ఆ స్థితి ఇచ్చాడంటే దేవుడు మనుషులందరి దృష్టిలో ఆమె చిన్న చూపుకుండా దేవుని దృష్టిలో ఆమె ఘనమైనదిగా ఉంది. అందుకే దేవుని మందిరం పరిచర్య దేవుడు ఆమెకి ఇచ్చాడు, సేవ చేసే ధన్యత ఇచ్చాడు, యెరూషలేములో ఉండే ధన్యత ఇచ్చాడు, విమోచన కొరకు కనిపెట్టుకునే ధన్యత ఇచ్చాడు. ఇవన్నీ ఆమెకే ఎందుకు ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఎందుకు లేదంటే మిగతా వారందరూ కూడా దేవుని దృష్టిలో ధన్యులుగా లేరు. దేవుని మందిరపు యొక్క పని ఆమె పొందిందంటే నిజంగా దేవుని దృష్టిలో ఘనమైనది. కానీ మనుషుల దృష్టిలో ఎలా ఉందామా? చిన్న చూపుగా ఉంది. మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆమెని తక్కువ చూపు చూస్తున్నారు. అయినా ఆమె ఉపవాసం అయితే విడిచిపెట్టలా. ప్రభా, మనుషులు నన్ను తక్కువ చూపు చూస్తున్నారని ముఖం మార్చుకోవాలా. ప్రభా, అందరూ నన్ను తక్కువ చూపు చూస్తున్నారని బాధపడతల్లా. ప్రభా, అందరూ నన్ను తక్కువ చూపు చూస్తున్నారు, మనుషులందరిలో కల్లా నన్ను తక్కువ చూపు చూస్తున్నారని ఆమె విభ్రాంతి నొందిందా కాదు, బాధపడింది కాదు, దుఃఖపడుతుంది కాదు. ఏం చేస్తుంది? ఈ రోజు నన్ను అందరూ చిన్న చూపు చూడొచ్చు, ఒకరోజు నేను దేవుని దగ్గర గొప్ప స్థితిలో ఉంటా. ఆ నిరీక్షణతో దేవుడు తన గొప్ప స్థితిలోకి తీసుకురావడం కొరకే ఉపవాసం ఉంది. ప్రజలందరూ చిన్న చూపుగా చూస్తున్నప్పటికీ దేవుడు నన్ను ఎప్పుడు చిన్న చూపు చూడ్డు. చూడండి, కట్టుకున్న భర్త చిన్న చూపు చూడొచ్చు, లేదంటే కట్టుకున్న భర్త చనిపోయాడు అనుకోండి, కన్న తండ్రి చిన్న చూపు చూడొచ్చు, తల్లి చిన్న చూపు చూడొచ్చు, కన్న కొడుకులైన కుమార్తెలైన చిన్న చూపు చూడొచ్చు. మనం విధవరాలుగా ఉన్నప్పుడు, విధవరాలు స్థితిలో ఉన్నప్పుడు అందరూ చిన్న చూపు చూడొచ్చు. రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, తోటివారు, ప్రభు రక్తం ద్వారా కడగబడిన తోటి విశ్వాసులైనా సరే మనము విధవరాలుగా ఉన్నప్పుడు తక్కువ చూపు చూసి ఉండొచ్చు. కానీ ఎందరో తక్కువ చూపు చూసినా దేవుడు తక్కువ చూపు చూస్తలా. అది దేవుని గొప్పతనం. ఒక విధవరాలకు ఉన్న ధన్యత ఏంటి తెలుసా? దేవుడు విధవరాలని తక్కువ చూపుగా చూడలా. అందుకే ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఉపవాసం ఉండదు. ప్రభా, ఈ లోకంలో ఉన్న వారందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు, కానీ నువ్వు అలా చూస్తల్లా, నువ్వు నన్ను చిన్న చూపులో చూస్తల్లా. అందుకే నేను నీ సన్నిధిలో ఉపవాసం ఉండి నా స్థితిగతులు పెంచుకుంటా, నా జీవితాన్ని పెంపార చేసుకుంటా, నా జీవితాన్ని నేను హెచ్చైన విధానంలో తెచ్చుకుంటా. అందరూ నన్ను చిన్న చూపుగా చూసినా నేనేం బాధపడవసరలా. నేను విధవరాలని అందరూ చిన్న చూపుగా చూడవచ్చు, నాకేం బాధ లేదు. ఎందుకు? నువ్వు నన్ను హెచ్చిస్తావు. అందుకు నేను ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. మనుషులు నన్ను చిన్న చూపు చూస్తున్నారని నేను ముఖం మార్చుకుని బాధపడి విభ్రాంతి నుండి దిగులు పడుతూ ఉండి బాధతో దుఃఖంతో ఉండి ఉపవాసం ఉండకపోతే నేను ఈ స్థితిలోనే ఉంటా. విధవరాలు చిన్న చూపు చూసినట్టే చిన్న స్థితిలోనే ఉంటా. అలా ఉండకూడదు. నేను నీ స్థితిలో ఘనమైన విధానంలో ఉండాలి. నీ స్థితి అంటే నీ దగ్గర. అలా ఘనమైన స్థితిలో ఉండాలంటే ఏం చేస్తుంది? మనుషులు అందరూ చిన్న చూపు చూస్తున్నా, అందరూ కాదనుకున్నా, అందరూ తక్కువ చేస్తున్నా ఉపవాసం ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళి. ఎందుకు? మనుషుల్లో గొప్పది అవ్వటానికి కాదు, దేవునిలో గొప్పదిగా ఉండటానికి, దేవునిలో ఘనమైన స్త్రీగా ఉండటానికి ఉపవాసం ఉంటుంది. చూడండి, ఒక విధవరాలు స్థితి ఎలా ఉందంటే మొట్టమొదటిగా అన్యాయం జరుగుతుంది. రెండు, ఒక విధవరాలు స్థితి ఎలా ఉంది? ఒక విధవరాలు స్థితి చిన్న చూపు చూడబడుతుంది. ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉంది? అయినా తానికి ఏ స్థితి ఉండా ఉపవాసం అన్నది వదిలిపెట్టల. అది నిజమైనటువంటి ప్రార్థన జీవితం కలిగిన స్త్రీ. అది నిజమైనటువంటి ప్రార్థన జీవితం కలిగిన దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. తనకు నష్టం కలగవచ్చు, భర్తను కోల్పోయిందంటే నష్టం కాదు, ఎంత జరిగినా ఉపవాస ప్రార్థన ముడికి విడిచిపెట్టల. నిజంగా ఎంత ధన్యత! ఈరోజు ఆ ధన్యతలకు మనం రావాలి. ఈరోజు ఆ ధన్యతలకు మనం అంటే విధవరాలని కాదు, కానీ ఆమె స్థితిగతుల్లో నుండి మనం మార్పు చెందాలి. అలాంటి స్థితిలో ఉండి ఆమె ఉపవాసం ఉంటుంటే ఇంకా మనం ఎంత ఉపవాసం ఉండాలనేది అర్థం. కాబట్టి రెండోదిగా ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉందంటే మొట్టమొదటిగా అన్యాయం చేయబడుతుంది ఆమెకి. రెండు, ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉంది? చిన్న చూపు చూడబడుతుంది. అందరిలో కూడా ప్రజలందరూ ఉంటారు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరిలో ఏమైనా చిన్న చూపు చూస్తుంటే ఎంత బాధ వేసిద్ది, ఎంత బాధ ఉండో ఉపవాస ప్రార్థన విడిచిపెట్టలా. ఇది మొదటి. ఈ రెండోది. మూడోదిగా చూద్దానండి. రండి, మూడో మాట చూస్తున్నట్టు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 39వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 39వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినట్లయితే 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్లు వచ్చి ఏడ్చొచ్చు ద్వారకా తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగిలను వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే మూడోదిగా ఒక విధవరాలి స్థితి లోకంలో ఎలా ఉందంటే
ఏడ్పు. ఎలా ఉంది? ఏడ్పు, ఏడ్చుచు. ఒక బైబిల్లో రాయబడుతూ వచ్చింది పుత్ర దుఃఖముతో ఉందని అర్థం. ఎలా ఉంది విధవరాలు? పుత్ర దుఃఖముతో, పిల్లలు లేనటువంటి దుఃఖం, పిల్లలు లేరని దుఃఖం, పిల్లల్ని కోల్పోయిన దుఃఖంతో విధవరాలు ఉంది. నేను ఒక మాట చెప్పాలంటే మనకు ఇంకొక విధవరాలు కనపడుతుంది. ఎవరామంటే మనకు బాగా పరిచయమైనటువంటి ఆమె. ఎవరామె? ఒక మంచి విధవరాలు ఉంది, కానీ ఆమెను మనం చాలా ఘనమైన స్థితిలో మరలా చూడగలుగుతున్నాం. ఎవరామె? బైబిల్లో ఉంది. రూతు గ్రంథంలో చూస్తే ఎవరు? రూతు యొక్క అత్త ఎవరామె? నయోమి. నయోమి స్థితి చూడండి ఎలా ఉంది. నయోమి ఎలా ఉంది? భర్తను కోల్పోయింది, భర్తతో పాటు పిల్లలను కూడా కోల్పోయింది. ఏం కోల్పోయింది? భర్తను కోల్పోయింది, భర్తతో పాటు పిల్లలను కూడా కోల్పోయింది. అంత కోల్పోయిన దేవుని సన్నిధిని విడిచిపెట్టని అనుభవం తనలో ఉంది. బెత్లెహేముకి వచ్చిందంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చిందని అర్థం. పిల్లలు పోయారు, పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. ఎంత దుఃఖంతో ఉండిద్ది ఆమె, ఎంత దుఃఖం, ఎంత మనోదుఃఖంతో ఉందో. కానీ ఆమె స్థితిగతులు ఈ లోకంలో పరిస్థితులను బట్టి ఎంత దుఃఖంతో ఉండా, కానీ ఆమె దేవుని దగ్గరకు రావటం అయితే మర్చిపోలే. ఎవరు? నయోమి. ఆమె విధవరాలే. ఆమె పిల్లలు చనిపోతూ వచ్చారు, భర్త చనిపోతూ వచ్చాడు. నిజంగా ఎంత బాధ అంటే భర్త చనిపోవటం ఏంటి, పిల్లలు చనిపోతే ఎంత బాధ అంటే ఒక రకంగా విధవరాలకు మళ్ళీ పుత్రశోకం ఒకటి ఉంది. ఎంతో ఏడుస్తూ దుఃఖంతో ఉంది. అంత ఏడుపుతో దుఃఖంతో ఉండా తిరిగి బెత్లెహేముకే వచ్చింది, కానీ మరో చోటుకి వెళ్ళా. రావటం ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరుగుతూ వచ్చింది? బెత్లెహేముకే కదా వచ్చింది. రావటం ద్వారా ఏం జరుగుతుంది? సరే బెత్లెహేము అని కానీ లేదా దేవుని దగ్గరకు వచ్చింది అనుకోండి. రావటం ద్వారా ఏం జరిగింది? ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చేవని రూతు గురించి రాయబడుతూ వచ్చింది. ఏమని? ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి. ఈరోజు ఏమో ఉపవాసం ఎందుకు చేస్తుందో తెలుసా? అన్న అనే సహోదరి విధవరాలు అయ్యుండి ఉపవాసం ఎందుకు ఉంటుందో తెలుసా? ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి. ఈ లోకంలో అందరూ తాను విధవరాలని తన బాధ పెట్టచ్చు, తాను ఏడుస్తూ ఉండొచ్చు. ఈరోజు నా దుఃఖ దినములు సమాప్తం చేయగల దేవుడు ఉన్నాడు. నేను ఎంత దుఃఖంలో ఉన్నానో, ఎంత మనోవేదనలు ఉన్నానో, మనుషులను బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, క్రియలను బట్టి కానీ నేను ఎంత ఏడుస్తున్నానో, నాకున్న ఏడుపు, నాకున్న దుఃఖాన్ని సురక్షితమైన రెక్కల కిందకు వచ్చినప్పుడు ఆయన దుఃఖ దినములు సమాప్తం చేయగలడని ఉపవాసం ఉంటుంది ఆ యొక్క సహోదరి. విధవరాలు స్థితి ఎలా ఉందంటే, ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉంది? ఏడుపుతో కూర్చుంది. ఎలా ఉంటుంది? ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఎలాంటి ఏడుపు? పుత్ర శోకముతో పిల్లలను బట్టి ఏడుస్తూ ఉంది. పిల్లల పరిస్థితులు బాగాక, పిల్లలు చేసే పనులను బట్టి, లేదా పిల్లల్ని నష్టపోవడం ద్వారా కానీ, పిల్లలను కోల్పోయిన స్థితిని బట్టి కానీ పుత్ర శోకముతో ఏడుస్తుంది. పిల్లలు లేరన్న ఆలోచన కానీ, పిల్లలను కోల్పోయిన దాన్ని బట్టి కానీ, తాను ఏ స్థితిలో ఉండి ఏడ్చినా, తాను ఏ స్థితిలో ఉండి ఏడుస్తున్నా దేవుని దగ్గర అయితే ఉపవాసం అయితే ఉంది. తనకి ఎంత పుత్ర శోకం ఉండా, పిల్లలు లేననేటువంటి బాధ ఉండా, పిల్లలను కోల్పోయినన్న బాధ ఉండా, పిల్లలు లేరని ఒక బాధ ఉండా, పిల్లలు కోల్పోయారన్న ఒక బాధ ఉండా, దేవుని దగ్గరికి అయితే వచ్చే దుఃఖాన్ని, తన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చింది. తన ఏడుపుని, తన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. ఉపవాస ప్రార్థన. ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చి ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా దేవుడు తన దుఃఖ దినములు సమాప్తంలో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన దుఃఖ దినములు అది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామందికి ఆ ధన్యత లేదు. విధవరాలే కాదు, అన్నీ బాగుండే వాళ్ళు కూడా దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాలేరు ఉపవాస ప్రార్థనలో. అన్నీ బాగుండేవాళ్ళు, అన్నీ బాగుండా దుఃఖంలో, కష్టంలో, బాధలో, ఏడుపు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రారు. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇశ్రాయేల్ ప్రజలు కానీ 7 దినములు మస్తీగా వృక్షము కింద ఏమంటారు సౌలుని పాతబెట్టి ఎట్లా ఏడుస్తూ కూర్చున్నారో అట్లా ఉంటాం. దేవుని దగ్గరికి రాము. కానీ ఈ స్త్రీ ఒక విధవరాలు, తనకెంతో దుఃఖం ఉంది, తనెంతో ఏడుస్తుంది. ఎంత దుఃఖంలో ఉండా, ఎంత ఏడుపుండా ఉపవాస ప్రార్థన గడుపుతుంది దేవుని దగ్గర. ఒక దుఃఖముతో, ఏడ్పుతో ఉండామె.
దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన దుఃఖము తీసేయగల దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉంటుంది. అందుకే రాయబడుతూ వచ్చిందమ్మా, ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చేవు. ఈరోజు ఆమె స్థితిగతులు ఎలా ఉండేది తెలుసా? తాను ఉపవాసం ఉంటుంది, విధవరాలేండి. ఉపవాసం ఉంటుందారా ఏం జరుగుతుంది? ఆమె విధవరాలేండి, ఉపవాసం ఉంటుందారా? ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది. తన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, తన బాధను పోగొట్టుకోవడానికి, తన ఏడుపుని పోగొట్టుకోవడానికి. పుత్ర శోకము కానీ, పిల్లలు లేరన్న బాధ, పిల్లలు కన్న పిల్లల్ని పోగొట్టుకున్నారన్న బాధ, కన్న పిల్లల్ని చచ్చిపోయిన కన్నపిల్లలు చనిపోయినప్పుడు, తాను కన్నపిల్లలు చనిపోయినప్పటికీ చనిపోయినటువంటి పిల్లలు పోగొట్టుకున్న బాధ, లేదా తనకు పిల్లలు లేని బాధ అంతటిని కూడా దేవుని దగ్గరకు వచ్చి పోగొట్టుకుంటుంది. ఎందుకు? ఏడుపు అంతా కూడా తీసేసుకుంటుంది. దేనికంటే ఇశ్రాయేలు దేవుని రెక్కల కిందకు వచ్చినప్పుడు ఆయన నా ఏడుపు నాకు సంతోషంగా మార్చగలడు, ఏడుపుని సంతోషంగా మార్చగలడు. ఇప్పుడు ఆమె విధవరాలే, ఆమెకు పిల్లలు లేరేమో, పిల్లలు లేక ఆమె ఏడుస్తుందేమో. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ తన బిడ్డలు కదా, తన దగ్గర ఉన్న ఆత్మీయులందరూ తన బిడ్డలు కదా, తనతో పాటు ఉన్నటువంటి ఆత్మీయులందరూ తన బిడ్డలు కదా. భౌతికమైన బిడ్డలను పోగొట్టుకుంది, కానీ ఆత్మీయ బిడ్డల్ని ఎంతోమందిని క్రీస్తులు సంపాదించుకుంటున్నారు. ఎంతోమంది నిజంగా చూసినట్టయితే ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉంది? ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉందంటే మనోదుఃఖంతో ఉంటుంది, ఏడ్పుతో ఉంటుంది. పరిస్థితిని బట్టి, కుటుంబంలో ఉన్న వాటిని బట్టి, జరుగుతున్న వాటిని బట్టి, తన స్థితిగతులను బట్టి, తన పరిస్థితిని బట్టి ఎంతో దుఃఖంతో ఉంటుంది. అంత దుఃఖంలో ఉండ ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టలా. తన ఉపవాస ప్రార్థన బట్టి దేవుడు తనకెంతో న్యాయం తీరుస్తాడు. తన దేవుడు సురక్షితం కూడా తన దుఃఖదినములను సమాప్తం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఒక విధవరాలు స్థితి లోకంలో దుఃఖంతో ఉంటుంది, ఏడుస్తూ. అయినా దేవుడు తన దుఃఖదినములను సమాప్తములు చేస్తున్నాడు. అది గుర్తెరిగింది కాబట్టి, దేవుడు మాత్రమే నా దుఃఖదినం సమాప్తం చేయగలడని గుర్తెరిగింది కాబట్టి ఉపవాసం ఉంటుంది దేవుని సన్నిధిలో విధవరాలు గుండి. ఇది మూడో మాటే కదా. 3. 4వదిగా చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. నీలో తల్లిదండ్రులు అవమానం పొందెదరు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యం పొందెదరు, నీలో తండ్రి లేని వారును విధవరాండ్లను హింసించబడుదురు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట చూసినట్లయితే, సరే దేవుడు ఎలా చెప్పినప్పుడు కూడా ఒక మాట ఏంటంటే విధవరాండ్ల స్థితి. ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉందంటే హింసించబడుతుంది. ఏం చేయబడుతుంది? హింసించబడుతుంది. చూడండి, మాటల ద్వారా హింసించబడవచ్చు, సూటిపోటి మాటల ద్వారా హింసించబడవచ్చు, లేదంటే అవమానాల ద్వారా హింసించబడవచ్చు, క్రియల ద్వారా హింసించబడవచ్చు, కుటుంబీకుల ద్వారా హింసించబడవచ్చు. ఒక హింసించబడటం అంటే ఒక వ్యక్తిని పట్టుకుని కట్టేసి కొట్టడమే హింసించడం కాదు. మనమనే ఒక మాటే ఒక విధవరాలకి ఎంతో హృదయంలో బాధను కలుగు చేసింది. ఏం చేసింది? హృదయంలో బాధ వేదన కలుగు చేసింది. ఒక విధవరాలి స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే, ఒక విధవరాలి స్థితి ఈ లోకంలో ఎలా ఉంది? హింసించబడుతుంది. సంతోషంగా ఉంటుందా? మీరు చూడండి, చాలామంది స్త్రీలు భర్తను కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఆమెను ఇంట్లో ఉంచోటానికి ఇష్టపడకోకుండా ఓల్డేజ్ హోముల్లో ఎంతమంది పెట్టేయట్లా, ఎంతమంది తీసుకెళ్ళి పక్కన పడేయట్లా. ఎందుకు? అదే భర్త ఉంటే భర్తతో పాటు ఉండలేదా? సంతోషంగా ఉండలేదా? ఉండదా? ఉండిద్ది. కానీ ఇప్పుడు ఎందుకు లేదు? ఒక విధవరాలు కాబట్టి. చూడండి, ఒక విధవరాలు స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే అనేకుల చేత హింసించబడుతుంది. ఇక్కడ దేవుడు చెప్పిన కోణం ఎలా ఉందా? సహజంగా మనం లోకాన్ని చూద్దాం. లోకంలో చూసినట్టు ఒక విధవరాలు స్థితి ఎలా ఉందంటే హింసించబడుతుంది అనేకుల ద్వారా. ఎలా ఉంది? హింసించబడుతుంది. దేవుని ద్వారా హింసించబడదు. ఒకవేళ రాసి ఉన్న దానికి దేవుడే సహాయం చేయగలడు. హింసించబడుతున్న అనుభవం ఉండ దేవుడు సహాయం చేయగలడు. కానీ మనుషుల ద్వారా హింసించబడుతుంది ఒక విధవరాలు. మనుషుల ద్వారా హింసించబడుతుంది. ఏ కోణంలో? అనేక కోణాల్లో. మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, మన క్రియల ద్వారా, మనం జీవించే జీవితాన్ని బట్టి ప్రతిదీ ఒక విధవరాలు పక్షాన మనం కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి ఆ విధవరాలు హింసించబడుతుంది. అర్థం చేసుకోండి, ఈమె ఎంతో హింసించబడుతుంది. ఒక విధవరాలు ఎలా ఉంది? హింసించబడుతుంది. చూడండి, హింసించబడే స్థితిలో ఉండ
ఒక రకంగా చెప్పాలంటే ఆమె హింసించబడుతుంది. నేను అనుకుంటా ఆమె మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవాలయంలో విడవకోకుండా ఉన్నప్పుడు ఎంతమంది అని మాట్లాడవచ్చు. ఏంది పొద్దున్నే మందిరానికి వచ్చేటప్పుడు ఈ విధవరాలు కనపడుతుంది, మందిరంలో నువ్వే ఉంటావమ్మా, ఇక మందిరంలో నువ్వే ఉంటావా, ప్రతిరోజు నువ్వే ఉంటావా, ఎందుకు ఇక్కడ ఉంటావని, నీకు ఎవరు లేరా, ఎందుకు ఇలా ఉంటావని ఆ విధవరాలను ఎంత మాటల ద్వారా హింసించి ఉండొచ్చు. అన్న అనే సహోదరి 84 సంవత్సరాలు కలిగినటువంటి విధవరాలు, 84 సంవత్సరాలు విధవరాలు కూడా ఆమె దేవాలయంలో విడవకోకుండా దేవాలయంలో ఉంటుందంటే ఎంతమందిని మాట్లాడవచ్చు. మనకు అందరం ఉంటాం, మనం దేవుని మందిరంలోకి వెళ్తున్నాము, అప్పుడప్పుడైనా వెళ్ళొచ్చు. మరి ఆ విధవరాలు ఎందుకు మందిరంలో ఉంటుంది, ఎందుకు దేవాలయంలో ఉంటుంది? నీకు ఇల్లు లేదా, గూడు లేదా, తినడానికి లేదా, నీకేం లేదా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎందుకు ఉంటున్నావు, తినడానికి ఉంటున్నావా, ఖాళీ కూర్చోడానుకుంటున్నావా, ఏ పని చేసుకోలేక ఉంటున్నావని ఎన్ని మాటలను భరించి ఉండిద్దో, ఎన్ని మాటల ద్వారా హింసించబడి ఉండిద్దో. పలువురు ఎన్ని మాటలను ఉండొచ్చు, ఎన్నో మాటల ద్వారా ఆమె హింసించబడినప్పటికీ చివరికి ఆమె ఒకటే గుర్తించుకుంది, నేను ఈరోజు మనుషుల ద్వారా హింసించబడుతున్నా, హింసించబడే నేను హింస నుండి విడుదల పొందాలంటే ఉపవాసం ఉండాలి. హింసించబడే నేను హింస నుండి విడుదల పొందాలంటే ఏం కావాలా? ఉపవాసం ఉండాలి. ఖచ్చితంగా ఆమె దేవాలయంలో ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉండే అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆమె ఉపవాసం ఉండటం ద్వారా తాను హింసించబడిన స్థితి నుండి విడుదల పొంది స్వేచ్ఛానుసారుగా స్వాతంత్రాలుగా పొందుతుంది. నిజంగా చూడండి, ఒక విధవరాల స్థితి లోకంలో ఎలా ఉందో. హింసించబడుతుంది అనేకుల ద్వారా. కొంతమంది కొడతారు విధవరాలని, కొంతమంది తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది సూటిపోటు మాటలు అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది తన మాటల ద్వారా కుయుక్తి పరంగా మాట్లాడే మాటలను బట్టి గుచ్చుకునే విధానం ఉంటుంది. అనేక స్థితిలో విధవరాలు ఎలా ఉందేమో హింసించబడుతుంది. ఒక విధవరాలే హింసించబడుతుంది ఈ లోకంలో, అయినా ఉపవాస ప్రార్థన విడిచిపెట్టిందా? విడిచిపెట్టలా. నిజంగా అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. తాను ఎంత హింసించబడినా, అనేకుల ద్వారా ఎన్ని కోణాల్లో ఒక మనుషుడు ఎన్ని కోణాలు హింసించవచ్చో అన్ని కోణాల్లో ఆమె హింసించబడుతున్నా, అన్ని కోణాల్లో ఆమె హింసించబడుతున్నా ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టలా. ఎందుకు? ఒక దినాన ఇప్పుడు ఆమె హింసించబడుతుంది, ఒక దినాన ఆ హింస నుండి ఆమె విడుదల పొందుతానన్న నమ్మకం ఆమెకు ఉంది. ఆ హింస నుండి నేను విడుదల పొందుతాను అన్న నమ్మకం ఉంది విధవరాలకి. చూడండి, ఈ లోకంలో దేవుని మందిరంలో ఎవరైనా విధవరాలు ఉంటున్నారంటే మనం ఏం అనకూడదు. దేవుని సన్నిధికి ఒక విధవరాలు ఏదైనా పని చేస్తుందంటే మనం ఏం అనకూడదు. ఎందుకంటే ఆ విధవరాల పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. విధవరాల పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ఈ విధవరాలు స్థితి ఎలా ఉందంటే హింసించబడుతుంది, అయినా ఉపవాస ప్రార్థన విడిచిపెట్టల. అనేక కోణాలు హింసించబడుతుందంటే చేతులు కత్తులు పట్టుకుని బడుసులతో కాదండి, మాటల ద్వారా హింసించబడవచ్చు. దేవాలయంలో ఉన్నందుకు ఎన్ని మాటల ద్వారా ఆమె హింసించబడుతున్నా ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టలేదు. ఎందుకు? తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఈ హింసించబడుతున్న స్థితి నుండి దేవుడు విడుదల కలుగు చేయగలడని నమ్మింది కాబట్టి ఉపవాసం ఉంటుంది. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాట చూసినట్లయితే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందు రేయింబగలు నిలకడగా ఉండి. చూడండి ఎంత గొప్ప మాట. చివరిగా 5వదిగా విధవరాలు స్థితి. ఈ లోకంలో ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉందంటే బైబిల్లో రాయబడిన మాట ఎలా ఉంది? ఏకాకి అయి, ఎవరూ లేని ఒంటరిగా. క్రిస్టియన్ సాంగ్స్లో ఒక పాట ఉంది, ఏమని? ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకును నేను. ఏమంటుంది? ఇంటి మీద ఉండ ఒంటరి పిచ్చుకుని. ఎందుకు? తోడుగా ఉండే పిచ్చుక ఈ లోకం విడిచిపెట్టింది. తనకు జీవితకాలం ఎంతో తోడుగా ఉండే పిచ్చుక ఈ లోకం విడిచిపెట్టింది. ఇప్పుడు ఇంటి మీద ఎలా ఉంది? ఒంటరిగా ఉండిపోయింది. ఏకాకి. ఆదరించేవారు లేరు తన బాధని, తన దుఃఖాన్ని తెలుసుకుని తన దుఃఖాన్ని తీసేసేవాళ్ళు లేరు, తన బాధను తీసేసేవాళ్ళు లేరు, తన అక్కర్లు తీసేసేవారు లేరు, తన అవసరతలు తీసేసేవాళ్ళు లేరు, తనకు కలిగిన వాటన్నిటి నుండి కూడా విమోచించేవారు ఎవరు లేరు.
తన ఆకలి తీర్చలేకపోతున్నారు, తన దాహం తీర్చలేకపోతున్నారు, తనకున్న అవసరం తీర్చలేకపోతున్నారు, తనకేమేమి అవసరం ఉండే అన్నీ తీర్చలేని స్థితిలో ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఆమె ఎలా ఉంది? ఏకాకి అయి. ఎలా ఉంది? ఏకాకి అయి అంటే ఒంటరిగా ఉండిపోతూ వచ్చింది. ఎలా ఉంది? ఒంటరిగా. ఒక స్త్రీ ఈ లోకంలో విధవరాలు ఎలా ఉందంటే ఏకాకిగా ఉంది. అందరూ ఉండా లేనట్లే. అర్థం చేసుకోండి. బంధువులు అందరూ ఉంటారు, కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, కుమార్తెలు ఉంటారు, మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు, పావులు ఉంటారు, మరిదిలు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అందరూ ఉండ ఈ లోకంలో విధవరాలు ఎలా ఉంది? ఏకాకి. చూడండి ఎంత దారుణమైన స్థితిలో ఉంది. అందరూ ఉంటారు, లేని వారు అంటే ఎవరు లేరు. కానీ ఎలా ఉంది? ఒంటరి పిచ్చుకులాగా అయిపోయింది. ఏకాకి అంటే తోడు లేనటువంటిదిగా. అటు గుర్తుపెట్టుకోండి. ఆ విధవరాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుందంటే, నాకున్న వారందరూ నన్ను ఏకాకిగా చేసిన నా దేవుడు నన్ను అలా చేయలే. అందరూ నన్ను ఒంటరిగా చేసిన నాతో పాటు నా దేవుడు ఉంటాడు. ఆయన నాతోనే ఎప్పుడూ ఉండాలని ఉపవాసం ఉంటుంది. నా దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. నా ఒంటరి స్థితిని నన్ను అందరూ అసహించుకుంటున్నారు. నా ఒంటరి స్థితిని అందరూ నన్ను కాదనుకుంటున్నారు. నా ఒంటరి స్థితిని అందరూ వద్దనుకుంటున్నారు. నా ఒంటరి స్థితిని బట్టి అందరూ కూడా నన్ను అసహించుకుంటున్నారు. ఎవరు ఎలా ఉండా నా దేవుడు నన్ను విడిచిపెడతల్లా. నేను ఒంటరిగా ఉండా నా దేవుడు నాతో ఉంటాడు. నేను ఒంటరిగా ఉండా నా దేవుడు నాతో ఉంటాడు. అందుకే దేవుడిని విడిచిపెట్టలా. విధవరాలు ఈ లోకంలో ఒక విధవరాలు స్థితి ఎలా ఉందంటే ఒంటరితనం. ఎవ్వరూ లేరు. అందరూ ఉండా లేనట్టే. అందరూ ఉండా లేనటువంటి జీవితమే. కానీ అందరూ ఉండా లేకుండా ఎలా ఉందో తెలుసా ఆమె? 1 తిమోతి 5:5 రాయబడుతూ వచ్చింది, దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందు ప్రార్థన యందు రేయింబగలు నిలకడగా ఉండును. ఎలా ఉంది? అందరూ ఉండే ఏకాకి ఒంటరిగానే ఉంది. ఒంటరిగా ఉన్నప్పటికీ తన స్థితిని దేవుడు చూశాడు. తను ఏం చేస్తుంది? ఒంటరిగా ఉండి దేవుని మీదే నిరీక్షణ ఉంచుకుని ఉంది. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, రేయింబగలు నిలకడగా దేవునిలో ఉంది. ఉండటం ద్వారా ఏం జరిగింది? దేవుడు తన జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. తన ఒంటరితనాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మా, నువ్వంటూ ఒంటరిగా ఉండవు అనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరివి కాదు, నీతో పాటు నేనుండా. నువ్వు ఈ లోకంలో నీకు కలిగిన వారందరూ నిన్ను ఒంటరిగా చేసి ఉండొచ్చు. నువ్వు ఏకాకి అనుకోవచ్చు. ఒక విధవరాలు ఈ లోకంలో ఏకాకిగా ఉండొచ్చు, అనాథగా, ఎవరు లేనివారుగా, ఎవరు తోడు లేని అనాథగా ఒక విధవరాలు ఏకాకిగా ఉన్నప్పటికీ దేవుడు తనతో ఉంటున్నాడు. అందుకోసం ఆమె ఉపవాసం ఉంటుంది. ప్రభా, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. నా అనేవారు నన్ను అందరూ ఒంటరిని చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నా అనేవాళ్ళు నేను విధవరాలు ఉన్నప్పుడు అందరూ నన్ను వదిలిపెట్టి ఒంటరిని చేశారు. ఏకాకిని అయిపోయాను. గూడు లేని పక్షిలాగా, తోడు లేని పక్షిలాగా, ఆదరణ లేని పక్షిలాగా ఒంటరిగా అయిపోతూ వచ్చా. కానీ నువ్వు నాకు ఎప్పుడు తోడుగానే ఉండాలి. నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. నువ్వు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళొద్దు. ప్రభా, అందరూ నన్ను విడిచిపెట్టినా నాకేం కలదు కానీ, ఏమీ కలగదు. నువ్వు నన్ను విడిచిపెడితే కష్టం. నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండు ప్రభా అని తన కుటుంబీకులందరూ తన ఒంటరిని చేసిన దేవుడు తన ఒంటరిని చేయడని గుర్తెరిగి ఉపవాసంతో దేవుని దగ్గరే ఉంటుంది. రేయింబగలు ప్రార్థనలు, విజ్ఞాపనలు, నిరీక్షణ కలిగి దేవుని దగ్గర ఉపవాసం ఉంటుంది. చూడండి, నిజంగా ఆమె జీవితం చూస్తే ఎంత మార్పులు. దేవుని మీద నిరీక్షణ కలిగి ఉపవాసం ఉంటుంది, విజ్ఞాపన చేస్తూ ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తూ రేయింబగళ్ళు. ఓ రోజు 2 రోజులు కాదు, మనం 1 గంట 2 గంటల ఉపవాసం ఉండడానికే ఎన్నో కష్టాల మీద కూర్చుంటాం. మందిరంలో ఎంతో బాధలు. మందిరంలో కూర్చోవాలంటే ఒక 2 గంటలు 3 గంటలు కూర్చోవాలంటే చాలా కష్టం. మనకి ఒక సమయం అన్నది కేటాయించాలి. వచ్చేమా, ఆరాధన అయిందా, వెళ్ళిపోతామా, అట్లాగా ఉండాలి. కానీ మన సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడం. దేవుని మందిరంలో ఒక సమయం, ఒక బైబిల్ రాబడుతూ వచ్చింది, 1 దినం దేవుని మందిరంలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టకరమైంది. దేవుని మందిరంలో 1 నిమిషం ఎక్కువ మనం గడపడానికి ఇష్టపడం. ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోతామని ఎదురు చూస్తాం. ఎంత టైం అవుతుందని ఆలోచన చేస్తాం. ఎంతవరకు వేచి ఉండాలి, ఎంతవరకు కూర్చోవాలి మందిరంలో ఆలోచన చేస్తాం. కానీ ఈ స్త్రీ చూడండి, రేయింబగలు దేవునిలోనే ఉండడానికి ఇష్టపడతాను. రేయింబగళ్ళు
ఇక బయటికి వెళ్తే ఏముంది, పనికిమాలిన చెత్త ఉంది, దాంతో నాకు అవసరం లేదు. ఎక్కువ సమయం దేవుళ్ళు గడపాలని ఇష్టపడుతుంది. ఎందుకు? తాను విధవరాలు ఒంటరిగా ఉంది, ఏకాకై ఉంది. అయ్యా నేను ఒక పూటే ఉపవాసం ఉంటాను, ఇంత గంట వరకే ఉంటాను, ఒక 2-3 గంటలే దేవుని మందిరం ఉంటానని అనుకోవట్లా, నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతాను, ఇంకెంత సమయం అని ఆలోచన చేయట్లా, ఇంకెంతవరకు అని ఎదురు చూడట్లా, ఎప్పుడు అయిపోద్ది అని ఎదురు చూడట్లా, ఇంకెంతసేపు నేను మందిరంలో దేవుళ్ళు గడపాలని ఎదురు చూస్తుంది. చూడండి, ఆమె జీవిత చరిత్ర చూస్తే మన జీవితాలు పరీక్షించుకుంటే రెండింటికి వ్యత్యాసం చాలా ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడం ఎక్కువసేపు, కొంతసేపే మనం ఉండాలనుకుంటాం. టైం అయిపోతే బ్రదర్ ఎంత టైం అవుతుంది అనుకుంటాం, మనం ఎంత టైం అవుతుందని ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ రేయం బగలు దేవునిలో గడుపుతుందంట ఆ స్త్రీ, రేయం బగళ్ళు. నిజంగా ఆమె ఒక విధవరాలు, మళ్ళీ అందరు ఉండేవాళ్ళు కాదు, ఏకాకిగా ఉండామే, ఒంటరిగా ఉండామే. మనకు ఒక డౌట్ రావచ్చు, ఇంకా ఆమెకి ఏం పని పాట ఉంది, ఒంటరిగా ఉంది కదా అని. ఈ ఒంటరిగా ఉండేవాళ్ళకి ఎన్నో పనులు ఉండవా? ఉంటాయి. అయినా కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఉపవాస ప్రార్థన విడిచిపెడతా. తనకు ఎన్ని పనులుండా ఉపవాస ప్రార్థన అయితే రేయం బగలు విడిచిపెడతలా. తన సమయాన్నంతా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడింది. అందుకే దేవుడు తాను ఏకాకి కాదు, తనతో పాటు దేవుడు ఉన్నాడు. మీలో ఒంటరైన వారు 1000 మంది 10,000 మందితో సమానం. ఈ 10,000 మంది 1000 మంది ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయనే 10,000 మందితో సమానుడిగా మనకి, కోట్ల మందితో సమానుడిగా మనకి. 10,000 మంది మనతో ఉండ వేస్టే. దేవుడు ఒక్కడే 10,000 మంది కంటే, కోట్ల మంది కంటే, ప్రజలందరికంటే కూడా విలువైన వాడు, గొప్పవాడు. చూడండి, ఒక విధవరాలు స్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే ఏకాకిగా ఒంటరి పక్షిలాగుంది. కానీ తన ఒంటరి జీవితానికి తోడు ఎవరంటే దేవుడే. అది గమనించింది. నా ఒంటరి జీవితానికి నాకు తోడు దేవుడే, నేను ఒంటరిగా ఉండా, నాకు ఒంటరి జీవితానికి తోడు ఎవరంటే దేవుడే అని గ్రహించింది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉంటుంది. తను ఉపవాసం ఉంటుంది ద్వారా తన ఒంటరి జీవితానికి దేవుడు తోడుగా ఉండి ఈ లోకంలో తన్ని ఎంతవరకు నడిపించాలో అంతవరకు నడిపించి కాలం ముగించి తన దగ్గర తీసుకుంటున్నాడు. అర్థం చేసుకోండి, ఒక విధవరాలు స్థితి ఈ లోకంలో ఒంటరి. అందరూ ఉండారు కానీ ఒంటరి, అంటే అందరూ ఉండా లేనట్లే, అందరూ ఉండా ఎవరూ లేనట్టుగానే ఉంది. అటువంటి స్థితిలో ఉండి ఆమె ఏకాకిగా ఒంటరి స్థితిలో ఉంది. అయినా ఒంటరి స్థితిలో ఉండ విధవరాలు, ఏకాకిగా ఉండ విధవరాలు, ఎవరు గూడు తోడు పక్షి లేనటువంటి విధవరాలు, ఎవ్వరూ లేనటువంటి ఒంటరిగా ఉన్నప్పటికి కూడా ఆమె ఒంటరి స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టల, ఉపవాసం ఉంటుంది విధవరాలు. చూడండి, 5 అంతల అనుభవం అన్న అనేటటువంటి విధవరాల్లో ఉంది. అయినా ఆమె దేవుని మందిరాన్ని విడిచిపెట్టల, ప్రార్థన విడిచిపెట్టల, ఉపవాస ప్రార్థన విడిచిపెట్టల. నిజంగా చూడండి, 84 సంవత్సరాల విధవరాలు అయ్యుండి 84 సంవత్సరాల విధవరాలు ఉండి ఉపవాస ప్రార్థన విడిచిపెడతల్లా. ఒక వృద్ధాప్యులు ఉండి ఆమె తన స్థితిగతులు, తన దేహానికి ఉన్న బలహీనతలను కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఉపవాసం ఉంటుందంటే నిజంగా అట్టి ఉపవాసం మనం ఉండనందుకు మనం సిగ్గుపడాలి. ఆమె లాంటి ఉపవాస ప్రార్థన నేను లేనందుకు ప్రభు నాకు సిగ్గుపడాలి నేనని ప్రభు దగ్గర మనం సిగ్గుపడాల్సిన విషయం. ఆమె లాంటి ఉపవాస ప్రార్థన నేను చేయలేకపోతున్నాను, ఆమె లాంటి ఉపవాస ప్రార్థన నేను కొనసాగించబడలేకపోతున్నాను, ఆమె లాంటి ఉపవాస ప్రార్థన నేను జీవించలేకపోతున్నాను అని మనం సిగ్గుపడాలి. మనం అనుకోవచ్చు, ఆమె విధవరాలు, ఆమెకి ఎవరు లేరు, నాకు అందరూ ఉండరు, అన్ని పనులు ఉండి అనొచ్చు. అన్ని పనులు ఉండ ఉపవాస ప్రార్థన విడిచిపెట్టకూడదు. అన్ని పనులు ఉండ దేవుని దగ్గర ఉపవాసం ఉండేదానికి పనులకు సంబంధం లేదు. ఎన్ని పనులు ఉండా ఉపవాసం అయితే ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టకూడదు. చాలామంది సంఘాల్లో, మందిరాల్లో ఉపవాస ప్రార్థనకు సమయం ఇచ్చేవారు తక్కువ ఉంటారు. ఉపవాస ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చేవారు లేరు, తక్కువైపోయారు. వాస్తవానికి ఎన్ని పనులుండా ఈ సహోదరి ఉపవాస ప్రార్థన విడిచిపెడతల్లా. 84 సంవత్సరాలు విధవరాలు అయి ఉండి ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుంది. ఒక విధవరాలు స్థితి లోకంలో ఎలా ఉంది? మొట్టమొదటిగా ఎలా ఉంది? అన్యాయం జరుగుతూ వస్తుంది, విధవరాలు స్థితి. 2, ఈ లోకంలో ఒక విధవరాలు స్థితి ఎలా ఉంది? చిన్న చూపు చూడబడుతుంది. 3, ఈ లోకంలో విధవరాలు స్థితి ఎలా ఉంది? ఏడుస్తుంది, దుఃఖంతో పుత్ర దుఃఖంతో ఉంది. పిల్లలు లేరని కానీ, పిల్లలు చనిపోయారని కానీ, ఏదో ఒక విషయంలో దుఃఖంతో ఉంది. 4, ఈ విధవరాలు హింసించబడుతుంది, అనేకుల ద్వారా, మాటల ద్వారా హింసించబడుతుంది. 5 ఏకాకి, ఒంటరిగా ఉంది, ఒంటరి పిచ్చుకై ఉంది. తోడు అన్నది లేదు, తోడు అనేది పోగొట్టుకుంది. పోగొట్టుకోవడం అంటే పోయింది, ఆమె పోగొట్టుకోవడం కాదు, పోయింది. ఒంటరిగా ఉంది, ఏకాకిగా. ఇటువంటి అనుభవం ఉండా, అన్యాయం జరుగుతున్నా, ఇంకా
చిన్న చూపు చూస్తున్నా, ఏడుస్తున్నా, ఇంకా హింసించబడుతున్నా, ఇంకా ఒంటరిగా ఏకాకిగా ఈ విధవరాలైతే ఉపవాస ప్రార్థన విడిచిపెట్టల. ఎందుకు? అన్యాయం జరిగే టైంలో దేవుడు న్యాయం తీరుస్తాడని నమ్మకం ఉంది కాబట్టి ఉపవాసం ఉంది. ఇంకా ఆమెని చిన్న చూపు చూస్తున్న విధానంలో దేవుడు నన్ను ఘనమైన దానిగా చూస్తాడని ఒక విధానం ఆమె మనసులో ఉంది కాబట్టి ఉపవాసం ఉంది. ఇంకా ఏడుస్తున్న తన దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేసి తన దుఃఖాలు తీసివేస్తాడని నమ్మకం ఆమెకు ఉంది కాబట్టి ఉపవాసం ఉంది. ఇంకా హింసించబడిన తన స్థితి నుండి దేవుడు మార్చి తన హింసలో నుండి విడుదలిస్తాడన్న నమ్మకం ఆమెకు ఉంది కాబట్టి ఉపవాసం ఉంటుంది. ఇంకా నేను ఒంటరిగుండా, ఏకాకిగుండా, విధవరాలు గుండి నేను ఏకాకిగుండా, ఎవరు నాకు తోడు లేరు, భర్త తోడు లేడు, తర్వాత పిల్లలు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లా, నా పిల్లలు నేను గర్భవాసన పుట్టిన నా గర్భవాసన పుట్టిన బిడ్డలు కూడా నేను విధవరాలు ఉన్నప్పుడు నేను పట్టించుకోవట్లా, భర్త లేడు, పిల్లలు పట్టించుకోవట్లా, రక్త సంబంధికులు, బంధువులు, ఇంటివారు, కుటుంబీకులు, తల్లిదండ్రులు, మన ఇంటివారు, మన బంధువులు ఎవరు పట్టించుకున్నప్పుడు ఏకాకిగా ఉండా దేవుడు నన్ను ఒంటరిగా చేయట్లా. దేవుడు నన్ను ఒంటరిగా చేయట్లా. ఎందుకు? నేను ఏకాకిని కాదు, 10,000 మంది కంటే శ్రేష్టకరమైన దేవుడు నాతో ఉన్నాడు, నేను ఒంటరిని కాదు. ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా తన ఒంటరి జీవితాన్ని పోగొట్టుకుంటుంది. తన ఉపవాస ప్రార్థన ద్వారా తన దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది. తన ఉపవాస ప్రార్థన ద్వారా తనకు జరుగుతున్న హింసలు పోగొట్టుకుంటుంది. తన ఉపవాస ప్రార్థన ద్వారా తనలో ఉన్న దుఃఖం, ఏడుపును అన్నింటిని పోగొట్టుకుంటుంది. తన ఉపవాస ప్రార్థన ద్వారా తనకు జరుగుతున్న అన్యాయం నుండి విడుదల పొంది న్యాయం జరిగించబడుతుంది. అది వర్తమానం. అర్థమవుతుందండి? 84 సంవత్సరాలు ఒక విధవరాలు 84 సంవత్సరాలు అయ్యుండి ఉపవాసం ఉంటుంది విధవరాలుగా. ఈ విధవరాలు ఉపవాసం ఎందుకు ఉంటుందంటే తనకు జరుగుతున్న అన్యాయాన్ని తీసివేసుకుని, అన్యాయం పోగొట్టుకుని న్యాయం జరిగించబడతానికి. ఈ విధవరాలు ఎందుకు ఉపవాసం ఉంటుందంటే, ఎందుకుంటుంది? తన అందరూ చిన్న చూపు చూస్తున్నారు ఆమె ఘనమైన రాలుగా ఉండటానికి. ఈ విధవరాలు ఎందుకు ఉపవాసం ఉంటుందంటే తన దుఃఖం పోగొట్టుకుని సంతోషంగా ఉంటాను. ఈ విధవరాలు ఎందుకు ఉపవాసంగా ఉంటుందంటే తను ఎవరి ద్వారా, మాటల ద్వారా, మనుషుల ద్వారా హింసించబడుతుందో ఆ హింస నుండి విడుదల పొంది స్వేచ్ఛగా సంతోషంగా ఉండటం కొరకు. ఈ విధవరాలు ఎందుకు ఉపవాసం ఉంటుందంటే ఒంటరిగా ఏకాకిగా తన జీవితానికి దేవుడు తోడుగా ఉండటానికి. కాబట్టి ఇట్టి అనుభవాలు ఆ విధవరాలకే కాదు, విధవరాలు అయ్యుండి ఉపవాసం ఉంటుందంట. ఈ 5 అనుభవం ఉండా తాను ఈ 5 అనుభవాన్ని మనసుకు తెచ్చుకోవట్లా. అన్యాయం జరుగుతుంది, దేవుడు న్యాయం చేస్తాడని ఉపవాసం ఉంటుంది. అన్యాయాన్ని మనసుకు తెచ్చుకోవట్లా, న్యాయం జరిగిద్దన్న ఆలోచన ఉంది. చిన్న చూపు అందరూ చూస్తున్నారు, విధవరాల్ని నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారన్న ఆలోచన తనకు లేదు. అందరూ చిన్న చూపు చూస్తున్నా నన్ను గొప్పగా దేవుడు చేస్తాడని నమ్మకంతో ఉపవాసం ఉంటుంది. అందరూ తను బాధిస్తున్నా, అందరిని బట్టి తనకి ఏడుపుండా నా ఏడుపుని సంతోషంగా మార్చగలడని దేవుని వైపు ఉపవాసం ఉంటుంది. అందరూ హింసిస్తున్నా హింసలను గుర్తుపెట్టుకోకుండా ఈ హింస నుంచి దేవుడు విడుదలిచ్చి నాకు స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని ఇస్తాడని నమ్మకం ఉంది. అందరూ నన్ను విడిచిపెట్టినా దేవుడు నాకు తోడుగా ఉంటాడన్న నిరీక్షణతో ఉపవాసం ఉంటుంది. ఆమె నిరీక్షణకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇప్పుడు కలగకపోయినా ఈ లోకంలో కలిగిద్ది, ఒకవేళ కలగటం ఆలస్యమైన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు న్యాయం తీర్చబడుతుంది. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఘనమైనదిగా చేయబడుతుంది, గొప్పదిగా. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధవరాలి స్థితి ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది, దుఃఖం పోయి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధవరాలి స్థితి చూడగా స్వేచ్ఛ స్వాతంత్రాలుగా ఉంటుంది. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి దేవుడు ఉన్నాడన్న ఆదరణ ఉంది, అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ప్రభు దగ్గర న్యాయము, ఆదరణ, ఇంకా సంతోషము, స్వేచ్ఛ, ఇంకా విడుదల ఇవన్నీ పొందటం కొరకే ఉపవాసం ఉంటుంది. ఆ ప్రభు దగ్గర ఇవన్నిటిని పొంది ప్రభు దగ్గర ఉండటం కొరకు. ఈరోజు మనం కూడా ఏం చేయాలా? మనకి న్యాయం జరిగించబడాలన్న ఉపవాసం ఉండాలి. దేవుడు మనకు న్యాయం చేస్తాడు. అన్యాయం జరిగితే అన్యాయం నుండి న్యాయం జరగడం కొరకు ఉపవాసం ఉండాలి. మనల్ని అందరూ చిన్నచూపు చూస్తుంటే దేవుడు ఘనమైన విధానంలో మనల్ని ఎంచడం కొరకు ఉపవాసం ఉండాలి. మన కుటుంబం అందరూ మనల్ని హింసిస్తుంటే మన కుటుంబం హింసల నుండి విడుదల పొందడం కొరకు ఉపవాసం ఉండాలి. అందరూ కూడా మనం తక్కువ చూపు చూస్తుంటే మనం ఏం చేయాలి? దేవుని దృష్టిలో ఘనమైన స్థితిలో ఉండడం కొరకు ఉపవాసం ఉండాలి. అందరూ మనల్ని ఒంటరిగా వదిలేసిన దేవుడు నాకు తోడుగా ఉండాలి అని మనం ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే ఇట్టి అనుభవంలోకి వచ్చి ఆ యొక్క 84 సంవత్సరాల విధవరాలుగా ఉంది. ఒక విధవరాల స్థితి ఏంటి ఈ లోకంలో చూసాం. 5 అనుభవం, అన్యాయం జరుగుతుంది, ఇంకా చిన్నచూపు ఉంది, దుఃఖం ఉంది, హింసించబడుతుంది, ఇంకా ఏకాకిగా ఉంటుంది. అయినా తన ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెట్టకపోవడం ద్వారా ఈ 5 అనుభవానికి ఆమెకి దేవుడు ఏం చేస్తున్నాడు? మార్పు చెందిస్తున్నాడు. ఆమెకు అన్యాయానికి న్యాయం జరుగుతుంది, చిన్న చూపుకి ఘనమైనదిగా అవుతుంది, హింసించబడేదానికి ఆ దుఃఖానికి సంతోషాన్ని ఇస్తున్నాడు, హింసించబడే స్థితి నుంచి విడుదల ఇస్తున్నాడు, ఇంకా ఏకాకి జీవితానికి తోడుగా వస్తున్నాడు దేవుడు.
కాబట్టి ఈరోజు మనం కూడా ఈ విధవరాలు యొక్క స్థితిలో, అంటే మనం విధవరాలని కాదు, ఆమెకున్న స్థితిగతుల్లో మనం కానీ ఉంటే, ఆమె ఎటువంటి స్థితిలో అనుభవిస్తుంది ఈ లోకంలో, ఒక విధవరాలు ఉండి ఎటువంటి పరిస్థితులు అనిపిస్తుందో, మనం మామూలుగా ఉండి కూడా అటువంటి పరిస్థితులు అనుభవిస్తుంటే ఆ పరిస్థితుల నుంచి మనం విడుదల పొందడం కొరకు, ఆ విధవరాలు ఉపవాసం ఉండి విడుదల ఎలా పొందుతుందో అట్టి విడుదల మనం కూడా పొందడం కొరకే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉందాం. అట్టి ఉపవాస ప్రార్థన మనం కానీ మన కుటుంబం కానీ ఈ విధవరాలు ఉన్నటువంటి స్థితిగతులు మన కుటుంబాల్లో ఉంటే వాటి నుండి విడుదల పొందడం కొరకు ఉపవాసం ఉందాం. ఆ ఉపవాసం ఉన్న జీవితాన్ని బట్టి దేవుడు మనకి ఈ 5 అంతల అనుభవంలోకి, లేని అనుభవం నుండి తీసుకురావడం కొరకే ప్రభు మనకి ఈ 5 అంతల అనుభవం నుండి మనం తొలగించి, 5 అంతల అనుభవం నుంచి తప్పించి ఒక ఘనమైన విధానంలోకి ప్రభు తీసుకురావడం కొరకే ప్రభు కృప, ఒక శ్రేష్టకరమైన విధానంలో ఆ విధవరాలు ఇటువంటి స్థితిలో కూడా ఉపవాసం ఉంటుంది. సో మనకు అన్నీ ఉండయి కాబట్టి మనం ఉపవాసం ఉండలేకపోతున్నాం. మనం కూడా ఈరోజు ఉండే ఉపవాస ప్రార్థన బట్టి ఒక ప్రార్థన చేద్దాం. ప్రభా, ఆ విధవరాలు లాంటి జీవితం నాకు అనుగ్రహించు. అంటే విధవరాలు కాదు, అటువంటి క్రైస్తవ జీవితం, ఆమె దేవుని మీద ఆధారపడుతున్న విధానం, ఉపవాస ప్రార్థన జీవితం, తద్వారా ఆమె పొందుతున్న 5 అంతల అనుభవం నాకు కావాలి. 5 అంతల అనుభవంలోకి నన్ను, నా కుటుంబాన్ని తీసుకురామని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన, మనం యథార్థంగా ప్రార్థించినప్పుడు, మనుషులకు కాదు దేవుని దృష్టిలో యథార్థంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. విని ఆ విధవరాలు యొక్క 5 అంతల అనుభవంలోకి, ఆ పూర్వస్థితి నుంచి, ఆ విధవరాలు పూర్వస్థితి నుంచి దేవుడు తొలగించి ఘనమైన విధానం, నూతనమైన 5 అంతల అనుభవాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడో అట్టి 5 అంతల అనుభవాన్ని మనం పొందినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.